రేవంత్ రాహుల్లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు. ఇసుక మాఫియాలో వేల కోట్లు ఆర్జించాడని సుడా చైర్మన్ ఆరోపణ. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉరి తీయాల్సింది రాహుల్ గాంధీని కాదని మానేరు ఇసుకను పందికొక్కుల్లాగా తిని వేల కోట్లు సంపాదించిన కేటీఆర్ నేనని తెలిపారు. నేరేళ్ల దళిత బిడ్డలను కేటీఆర్ ఇసుక లారీలతో గుద్దించారని, తెలంగాణ సంపదను చెరపెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన దివ్యంగా కొనసాగుతుంటే చూసి ఊర్వలేక కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ కుటుంబ బండారాన్ని, వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఆ ఇంటి ఆడబిడ్డ కల్వకుంట్ల కవితనే బయట పెడుతోందన్నారు. కేకే మహేందర్ రెడ్డి సీటును కేటీఆర్ లాక్కుని అత్తెసరు మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని గుర్తు చేశారు. అలాంటి కేటీఆర్ కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను విమర్శించే అర్హత లేదన్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పందుకొక్కులాగా దోసుకుని ఒకే కుటుంబం, అందులో ముఖ్యంగా కేటీ రామారావు అయినట్టయినా 10 సంవత్సరాలు అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్ల నుంచి మరి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి టికెట్ తండ్రి అధ్యక్షుడు అయినంత మాత్రాన మరి కేకే మహేందర్ రెడ్డి టికెట్ దొంగతనంగా ఆయన కష్టార్జితాన్ని కాకుండా గుంజుకొని దొంగ ఓట్లతోటి దొంగదారిన స్వల్ప మెజార్టీతోటి స్వల్పంగా గెలిచి ఈరోజు 14 నుంచి 2023 దాకా అధికార దుర్వినియోగానికి పాల్పడి పందికొక్కులాగా దోసుకొని ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో మానేరు ఇసుకను దొంగతనం చేసి దోసుకొని అడ్డం వచ్చి ఆ దొంగతనం 100 లారీలు 1000 లారీలు దొంగతనంగా దోసుకుంటా ఉంటే ఆ దోపకాన్ని అడ్డుకున్నటువంటి నేరేళ్ల దళితులను లారీలతో తొక్కి చంపి ఇటువంటి దురాఘాతానికి దోచుకోవడానికి కారకుడైనటువంటి కేటీ రామారావు ఇలా మరి రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అసలు ముందు నిన్ను ఈ సిరిసిల్ల మానేరు వాగుల వాగొడ్డుకు ఉరిదీయాలని చేసిన కథలు.